నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. సులూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో చేరికలు రోజురోజుకు పెరుగుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీల నాయకత్వం మరింత అభివృద్ధి చెందాలని వైసీపీ పార్టీ నుంచి కొంతమంది వైసీపీ నాయకులు ఆలీ, శశి తమ అనుచరులతో కలిసి ప్రముఖ పారిశ్రామికవేత్త తెలుగుదేశం పార్టీ నాయకులు కొండేపాటి గంగాప్రసాద్ ఇంటి వద్ద ఆయన ఆధ్వర్యంలో సులూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం మరియు సులూరుపేట పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ నేతృత్వంలో పట్టణంలో యువతీ యువకులు తెలుగుదేశం పార్టీ కండువాను కప్పుకొని తీర్థం పుచ్చుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంజీవయ్య గాని ఈరోజు ఎమ్మెల్యే కాబట్టి ఆయన సీఎం గా ఉన్నారు. ఏ రోజైనా సరే వాళ్ళ అవసరం తీరిపోయిన తర్వాత మన లాంటి కార్యకర్తలు గాని, మన లాంటి నాయకులు గాని ఒక్కరినైనా కూడా పట్టించుకున్న దాఖలుందా? ఉందా? లేదు. మరి మన వార్డుల్లో సమస్యలున్నా, మన సొంత సమస్యలున్నా, 10 మంది పేదలకు మంచి చేయాలన్నా మనం పోయి ఏమైనా చెప్తే మన మీదే కేసులు పడుతున్నారు. వైసీపీలో ఉన్న కార్యకర్తలనే వైసీపీ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే అతని కోసం కష్టపడితే పోలీస్ స్టేషన్ లో వేసి కోతలు పెట్టించే విధంగా కూడా గుర్తించిన సందర్భాలు ఈరోజు మన ఆలీ నాయుడు సులూరుపేట నియోజకవర్గంలో తన వంతు సహాయంగా సంజీవయ్య కోసం, జగన్మోహన్ రెడ్డి కోసం ఎన్నో సందర్భాల్లో నేను చూసి ఉన్నాను. మరి వాడు కూడా అంటే వాడు నా తమ్ముడు కాబట్టి నేను వాడన్నా తమ్ముడు అనుకోకండి. వాడు కూడా 2019లో ఎలక్షన్ లో వాడు పనిచేస్తుంటే ఇంకా యాక్టివ్ గా పనిచేయండి, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే మనకి మా పేదలకు మంచి జరుగుతుంది అని చెప్పి వాడిని కూడా నేను ఎంకరేజ్ చేసిన రోజులున్నాయి. ఈ రోజు పేదలకు మంచి జరిగింది లేదు, కార్యకర్తలకు మంచి జరిగింది లేదు, నాయకులకు మంచి జరిగింది లేదు. ఇలాంటి దరిద్ర కొట్టు పార్టీలో మనం ఉండి సాధించింది కూడా కమలాసన్ మాదిరిగా ఇచ్చాడు. ఒక కమలాసన్ ఉత్తమ బీదించిన కూడా 3 ఏళ్ల క్రితం నేనే ఇచ్చాను. నేను సీఎం బిఏగా చెప్పాను, ఇతను కమలాసన్ కన్నా ఉత్తమ నటుడు. ఇలాంటి ఎమ్మెల్యేల వల్ల మా పార్టీ నాశనం అయిపోతుంది. ఇలాంటి ఎమ్మెల్యేని ఎంకరేజ్ చేయబోతున్నాను కూడా ఆ రోజు నేను కేఆర్. ఇలాంటి ఎమ్మెల్యేల వల్ల ఇలాంటి చిరు కార్యకర్తలు, నాయకులు అనేక రకాలుగా ఇబ్బంది పడి నానా రకాలుగా అప్పులు పాలైపోయి సూసైడ్ కూడా చేసుకోవాలి. ఈరోజు వైఎస్ఆర్ కార్యకర్తలకి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఒకటే మనవి చేసుకుంటున్నాను. ఈ ఎమ్మెల్యే అంటే అవినీతి పరుడు, అక్రమార్కుడు. ఈ ఎమ్మెల్యే లాంటి దుర్మార్గుడు ఇంకొకడు కష్టపడి అతని కోసం అతన్ని మోస్తే మన కాల కింద తొక్కిన ఎమ్మెల్యేని ఈ ఎమ్మెల్యేని ఓడించి ఇంటికి పంపించేందుకు అందరూ కూడా కంకణం కట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు సీఎం చేసుకొని మన రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుతున్న విధంగా కూడా అందరూ కూడా కష్టపడి పనిచేయాల్సిందిగా కోరుకుంటున్నాం. పాత కొత్త అందరూ కలిసి ఒక సైనికుల వాదిగా మన భారతదేశాన్ని మనం పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి ఎలా కాపాడుతామో ఆ విధంగా ఈ రోజు మన రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోదీ గారి నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, తెలుగుదేశం, బీజేపీ, జనసేన మన ఎజెండా ఏంటంటే టీడీపీ రూలింగ్ లో రావాలనే కోరుకుంటూ ఈ అంజనే టీడీపీ నాయకత్వం వర్తిల్లాలని కోరుకుంటున్నాం. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వీడి తెలుగుదేశం పార్టీలో చేరాను. అదేవిధంగా ఈ రోజు నుంచి ఇప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ గెలిచేంత వరకు నిద్రపోననేసి వైసీపీ పార్టీలో 2012 నుంచి ఎమ్మెల్యే కిలివేటి సంజయ్ గారు మా ఇంటికి వచ్చి కష్టం నీకు అన్ని వేళలా నేను ఉంటాను, నాకు అండదండగా ఉండు, నన్ను గెలిపించు అనేసి
ఆ రోజు 2012లో చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి ఈరోజు 2024 ఇన్ని సంవత్సరాలైనా నాకు వందల మందిని ఈ వైసీపీ పార్టీలో చేర్చడం జరిగింది. నన్ను నమ్ముకొని వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక పదవులు కానీ ఏ పనులు కానీ చేయకుండా ఈ కాలయాపన చేసేసాడు. ఇది అదేమంటే బాహుబలి గ్రాఫిక్స్ చూపిస్తాడు నా సంజీవ్ అన్న. బాహుబలి గ్రాఫిక్స్ అదేమంటే చేసేస్తాను అయిపోతుంది, వచ్చేస్తుంది, చేపించేస్తాను అని అంటాడు తప్పితే ఆడ ఏముండదు. ఎదురు చూశాను. చాలా మంది పెద్దోళ్ళు రాజకీయంలో అనుభవం ఉండాలా, రాజకీయంలో ఓర్పు ఉండాలని అన్నాడు. 2012 నుంచి 2024 దాకా ఓపిక పడతానే ఉన్నా. ఇంక ఎలక్షన్ కోడ్ వచ్చిందన్న లాస్ట్ ఏదైనా చేయగలుగుతా అంటే చేస్తాను తమ్ముడు, 24 గెలిపించు, నీకు చేస్తానని అన్నాడు. ఈ రాజకీయ మాట తమ్ముడు ఖచ్చితంగా ఒకటే చెప్తున్నాం, నా ఏజ్ చిన్నదైనా ఉండొచ్చు కానీ పార్టీ పరంగా చాలా బలంగా మీకోసం కష్టపడ్డా. సంజీవ్ అన్న మీకు చెప్తున్నా, ఖచ్చితంగా మైనార్టీల్ని వేల సంఖ్యలో సుబ్రహ్మణ్యం కుమార్తె విజయశ్రీ గారిని అఖండ మెజార్టీతో గెలిచి ఎన్నో వాడకుండా నేను కష్టపడతాననేసి ఈ సభముఖంగా తెలియజేస్తున్నాను. ఆకుతోటి రమేష్ అన్న గారి ఆధ్వర్యంలో 786 రవిబాయ్ సేవా సంఘం అనేక సేవా సంఘాలు చేస్తూ ఈరోజు నన్ను ముందుకు తీసుకురావడం జరిగింది. మా బాస్ కొండపాటి గంగాప్రసాద్ ఆధ్వర్యంలో ఈరోజు జరగబోతున్నాం. అదేవిధంగా ఖచ్చితంగా మేమందరం, నేను కొత్త కాకుండా అందరిని కలిసిమెలిసిగా మీకందరికి నేను కలిసిమెలిసిగా పోతాననేసి, మీ అనుజాడులో నేను కూడా తీసుకుపోతాననేసి, దయచేసి ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నా మీద తప్పుడు ప్రచారాలు చేస్తాడు, ఒక దగ్గర నిలవడు అంటాడు, ఇంకో దగ్గర అంటాడు, అది మీరు గుర్తించకుండా నేను కష్టాన్ని గుర్తించండి. ఖచ్చితంగా నా కష్టానికి వందల మందిగా మైనార్టీ నాయకుల్ని, మైనార్టీ వ్యక్తుల్ని చేర్పించి వేల సంఖ్యలో మైనార్టీలు కాకుండా కుల మతాలకు అతీతంగా ఖచ్చితంగా భారీ సంఖ్యలో 30,000 కాదు 40,000 సంజీవన ఓటు కోసం ఎరనవుతా సరళవుతా. ఆలీబాయి గారి యొక్క పంతం సంజీవైన ఓడించడమే పంతం అని చెప్పే విధంగా ఆ రోజు డాక్టర్ విజయశ్రీ గెలుపు ఖాయమైపోయింది. ఈరోజు ఆలీ గారిని పట్టణంలో మైనార్టీ అధ్యక్షుడు చేస్తామని పట్టణంలో మైనార్టీ అధ్యక్షుడిగా మేము అప్రూవల్ తీసుకుని అందరూ కూడా కలిసిమెలిసి పనిచేసి చంద్రబాబు గారు నియమించిన నా డాక్టర్ విజయశ్రీ గారిని అత్యధిక మెజార్టీలో సూలూరుపేట పట్టణంలో తీసుకొచ్చేదానికి మీరందరూ యువకులంతా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈ రాక్షస రాజ్యాన్ని పారదోలాలంటే మరి ఆయన ఒక నిరంకుశత్వం కలిగిన సంజీవయ్యని ఇంటికి పంపించాలంటే మేము ఆలీ గారి నాయకత్వంలో మీరందరూ కూడా కలిసిమెలిసి పనిచేయండి. ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వాన్ని, ప్రజా సంక్షేమ రాజ్యాన్ని, మరి ప్రజల అన్ని మతాలని గౌరవించే చంద్రబాబు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నాయకత్వాన్ని సులూరుపేట సమీపంలో ఉన్న చెన్నై కలకత్తా జాతీయ రహదారి ప్రక్కనే మన్నారపోలూరుకు వెళ్లే దారికి ఆనుకొని ఉన్న మదీనా టపాసుల తయారీ కేంద్రంలో కూలీలు టపాసులు తయారు చేస్తున్న నేపథ్యంలో టపాసులు మందు పేలి భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో జార్ఖండ్, బీహార్, సులూరుపేట ప్రాంతాలకు చెందిన 6 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో 6 మంది శరీరాలు పూర్తిగా కాలిపోవడం జరిగింది. ఇందులో 3 పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసి ఆర్పడం జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సీన్ను పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.
అందరూ ఉన్నారు ఏమి ఇద్దరు పైప్ లాక్ వెళ్తున్నా అన్న పైప్ లాక్ నరేంద్ర चले जाएंगे जहाँ आप यदि आप जहाँ पर उसका पढ़ना इलाज करवा గడిచిన వారం రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వేనాటి రామచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీలో ప్రాధాన్యత దక్కనందుకు పార్టీ నుండి విరమించుకున్నట్లు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం సరైన విధానం కాదని సులూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సుబ్రహ్మణ్యం మీడియా ద్వారా తెలిపారు. టీడీపీ ఆవిర్భావం నుండి సులూరుపేటలో ప్రాధాన్యత వేనాటి కుటుంబానికే తప్ప మరే కుటుంబానికి లేదని నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడారు. రాబోయే రోజులను దృష్టిలో ఉంచుకొని నారా లోకేష్ బాబు కొత్త వ్యూహాలతో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని కొంతమంది నూతన అభ్యర్థులను ఎన్నుకోవడం జరిగిందని, అంతేగాని వేనాటి రామచంద్రారెడ్డిని కానీ వేనాటి ఫ్యామిలీని కానీ అవమానించాలని ఏనాడు తెలుగుదేశం పార్టీ అధిష్టానం అనుకోలేదని అన్నారు. ఇకనైనా వేనాటి రామచంద్రారెడ్డి తెలుసుకొని తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టి పార్టీని ముందుకు నడిపించాలని నెలవల సుబ్రహ్మణ్యం మీడియా ద్వారా కోరారు. పెద్దలు వేనాటి రామచంద్రారెడ్డి గారు కానీ వారి కుటుంబాన్ని కానీ విస్మరించాలని చెప్పని ఏ కోశాన లేదు. ఆయనే కాదు, ఈ రాష్ట్రంలో ముఖ్యంగా సూలూరుపేట నియోజకవర్గంలో పనిచేసే ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడికి సలహాలు సంప్రదింపులు తీసుకోవడం ఆయనకు అలవాటు. మరి ఏమైనా 6 సార్లు పరసారత్నం గారికి టికెట్ ఇచ్చారంటే కేవలం వేనాటి వారి కుటుంబం సలహాల మేరకే ఇచ్చారే కానీ మరొకరు జోక్యం లేదనేది ఈ నియోజకవర్గంలో ఉన్న నాయకులకు అంతా కూడా తెలుసు. మరి ఆ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులు టికెట్లు తీసుకొస్తే ఈ నియోజకవర్గంలో ఉన్న పెద్దలందరూ కూడా సహకరించారే కానీ నేను కూడా 2014లో కానీ 2019లో కానీ టికెట్ కోసం ఆశించిన మరి పరసారత్నం గారికి టికెట్ వస్తే ఆయనతో తిరిగి ఆయన ఎన్నికయ్యేదానికి నా శాశక్తిలో నేను కూడా కృషి చేశాను. కానీ
ఎక్కడ కూడా ఎవరు కూడా ఏ నాయకులు కూడా విభేదించలేదు. మరి ఈరోజు రాష్ట్రంలో ఎంపిక విధానం ఒక ఫార్ములా ప్రకారం చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు తీసుకున్నారు. గత 4.5 సంవత్సరాల నుంచి నాయకులు కార్యకర్తల యొక్క సూచనలతో నేను నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేస్తే మరి కష్టం చేసిన నన్ను కూడా పక్కన పెట్టి మా ప్రియతమ యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రంలో యువతని రాజకీయాల్లోకి తీసుకురావాలా, యువతని ఎంకరేజ్ చేయాలని ఒక తలంపుతో 40% 40% యువతకి సీట్లు ఇవ్వాలని ఒక ఆలోచన మేరకు ఆయన సూచిస్తే తెలుగుదేశం పార్టీ అధిష్టానం వర్గం కూడా దాన్ని ఆమోదించి ఈ రాష్ట్రంలో యువతకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి రాజకీయంగా వారిని పైకి తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేశారు. ఆ విధంగా జరిగిందే కానీ సీనియర్లైన మాలాంటి వాళ్ళు కూడా విస్మరించాలని చెప్పి మేము కూడా బాధపడ్డాము. మరి పెద్దలు వేనాటి రామచంద్రారెడ్డి గారు నారా లోకేష్ బాబు గారిని యువ నాయకుడిని నిందించడం మాకంతా కూడా బాధగానే ఉంది. ఆయన ఈ రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్తలకి ఒక భరోసా ఇచ్చిన వ్యక్తి నారా లోకేష్ బాబు. ఈ రాష్ట్రంలో యువతకు ఒక స్ఫూర్తినిచ్చిన వ్యక్తి నారా లోకేష్ బాబు. ఈ రాష్ట్రంలో కష్టపడి పనిచేసిన వాళ్ళకి ఒక గుర్తింపు, ఒక గౌరవం ఇచ్చిన వ్యక్తి నారా లోకేష్ బాబు. దానికి ఉదాహరణే మా యువ నాయకులు సతీష్ రెడ్డి గారు ఎప్పుడు ఫోన్ చేసినా, ఎప్పుడు ఆయన మెసేజ్ పెట్టినా నారా లోకేష్ బాబు గారు స్పందించడం, సతీష్ రెడ్డి గారి లాంటి నాయకత్వాన్ని కూడా బలపరచాలని ఆయన్ని ఆశీర్వదించడం కూడా జరుగుతూ ఉంది. మరి అలాంటి పరిస్థితులు ఉంటే తెలుగుదేశం పార్టీలో మరి పెద్దలు చంద్రారెడ్డి గారు ఎందుకు ఆయన కుమారుడు మాట వింటున్నాడో లేకపోతే మరొకరితో హామీ ఇచ్చాడో నేను పార్టీ మారుతానని చెప్పని తెలియదు. కానీ ఈరోజు కార్యకర్తలకు అందరూ కూడా బాధపడుతూ ఉండరు. మరి అంతేకాదు, నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు వాళ్ళని ఎలాంటి ఇబ్బందులకి గురి చేయకుండా ఆయన శ్రీ చెంగాళమాత పరమేశ్వరి చైర్మన్గా ఉంటే నేను 1 సంవత్సరం ఎమ్మెల్యే ఉన్నా కానీ 2004 ఎమ్మెల్యే ఉన్నా కానీ ఆయన పీరియడ్ అయ్యే వరకు ఆయన చైర్మన్గా కొనసాగేదానికి నేను ఎలాంటి ఆటంకాలు కల్పించలేదు. ఆయనే చైర్మన్గా ఉన్నాడు. మా ప్రభుత్వం, నేను శాసనసభ్యుడిగా ఉన్నా ఆ రోజు, కావాలంటే మేము మార్చి ఉండొచ్చు. అయినా రాజకీయ కుటుంబం, పెద్ద కుటుంబం, మా నాయకులు ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా, నన్ను ఎన్ని దుర్భాషలు ఆడినా మా నాయకులు వాళ్ళకి సర్ది చెప్పి ఆయన టర్మ్ అయ్యే వరకు ఆయన చైర్మన్గా కొనసాగించాను. మరి ఈరోజు అధిష్టాన వర్గం నాకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదనేది సత్య దూరం అని చెప్పి నేను భావిస్తున్నాను. 6 సార్లు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒకే వ్యక్తికి టికెట్లు తీసుకొచ్చి ఆయన గెలుపోవడం లేదు సహజం ఎవరికైనా సరే. మరి పరసారత్నం గారికి అన్నిసార్లు టికెట్ ఇచ్చే బాధ్యత తీసుకున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన మాట మీద నమ్మకంతో ఇన్నిసార్లు టికెట్ ఇచ్చారంటే మరి ఆయన గౌరవించినట్ట లేకపోతే అవమానించినట్ట ఒక్కసారి కార్యకర్తలు కానీ ఆయన కూడా ఆలోచించుకోవాలని నేను మనం చేస్తున్నాను. ఎక్కడ జరిగింది? ఒక నాయకుడు చెప్తే ఎన్నిసార్లు టికెట్ ఇచ్చేది, ఒక కుటుంబం చెప్తే ఎన్నిసార్లు టికెట్ ఇచ్చేది. మరి ఒక్కసారి ఆయన అభిప్రాయం ప్రకారం మరి కార్యకర్తల మనోభావాల ప్రకారం నేను టికెట్ ఇచ్చానని చెప్పి తేటతెల్లం చేసిన నారా లోకేష్ బాబు గారిని, చంద్రబాబు గారిని నిందించడం మానుకోవాలని, ఇప్పుడు కూడా అయ్యింది ఏం లేదు, పెద్ద ఆయన ఒకసారి ఆలోచించుకొని
గతంలో తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా నాయకత్వం వహించాడో తిరిగి అదేవిధంగా నా కుమార్తె డాక్టర్ నెలవల విజయశ్రీ గారి గెలుపు కోసం ఆయన నాయకత్వం వహించి తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించడానికి మాకెవరికి అభ్యంతరం లేదు. కార్యకర్తలు నాయకులు కూడా నేను మనవి చేసుకుంటూ మరి అభాండాలు వేసి పార్టీ ప్రతిష్టను, చంద్రబాబు గారి ప్రతిష్టను, లోకేష్ బాబు గారి ప్రతిష్టని దిగదార్చొద్దని చెప్పని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై చంద్రబాబు. సూలూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం మా నాన్నగారైన వేనాటి రామచంద్రారెడ్డిని అలా మాట్లాడడం కరెక్ట్ కాదని వేనాటి రామచంద్రారెడ్డి తనయుడు వేనాటి సుమంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి 6 పర్యాయాలు వేనాటి కుటుంబానికి ఎమ్మెల్యే అభ్యర్థిని నిర్ణయించడం జరిగిందని నెలవల సుబ్రహ్మణ్యం అనడం సబబు కాదని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి వేనాటి కుటుంబం తెలుగుదేశం పార్టీకి ఎన్నో సేవలు అందించినా గానీ ఉన్నతమైన పదవులు ఇంతవరకు కుటుంబానికి గానీ తన తండ్రి వేనాటి రామచంద్రారెడ్డికి గానీ ఏనాడు చంద్రబాబు నాయుడు ఇవ్వలేదని ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆఫ్టర్ మా నాన్నగారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత నెలవల సుబ్రహ్మణ్యం గారు చాలా పద్ధతిగా, చాలా స్వీట్గా, గౌరవంతో మా ఫాదర్ గురించి రీస్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేదో అంటారు కదా, స్వీట్గా, క్యూట్గా, హాట్గా అన్నట్టు చాలా బాగా ఇచ్చారన్న. థ్యాంక్ యూ ఫర్ రెస్పెక్టింగ్ మై ఫాదర్ అండ్ గివింగ్ యువర్ డీసెంట్ ప్రెస్ మీట్. కానీ మీరు మాట్లాడిన కొన్ని పాయింట్స్ మనం చూస్తే అన్న, నేను ఆ ప్రశ్నలకి 1 by 1 సమాధానం ఇచ్చుకుంటే ఈ ఒక పార్ట్కి మనం చూస్తే 6 సార్లు టికెట్ ఇచ్చారు వేనాటి వాళ్ళకి, 6 సార్లు టికెట్ ఇచ్చారు వేనాటి వాళ్ళకంటే మా నాయనకేం ఇలా, మా అన్నలకేం ఇలా, నాకేం ఇలా. కార్యకర్తలు, సీనియర్ లీడర్సు అందరూ కూర్చొని మాట్లాడుకొని, నిన్న పక్కన కూర్చున్న సుధాకర్ రెడ్డి గారు కూడా అందరితో డిస్కస్ చేసుకుంటే ఈ 6 సార్లు ఒక సిస్టమ్కి మీరు టికెట్ ఇవ్వడం జరిగింది. ఈ 6 సార్లలో 3 సార్లు ఓడినట్టున్నారు, 3 సార్లు గెలిచారు. సో ఎవరి కోసమో, వేనాటి వాళ్ళ కోసమో, మున్రెడ్డి గారి కోసమో, చంద్రారెడ్డి గారి కోసమో మీరు టికెట్ ఇవ్వలా. మీరు సీఎం అయ్యేదానికి మా మీద మీకు నమ్మకం ఉంది కాబట్టి, మా కుటుంబం మీద, కార్యకర్తల మీద, వీళ్ళ మీద వీళ్ళైతే పర్ఫెక్ట్గా చేస్తారు అనే ఒక మీకు నమ్మకం ఉండింది కాబట్టి మీరు సీఎం అయ్యేదానికి హర్షారత్నం గారికి టికెట్ ఇచ్చారు. మా వర్షన్ వస్తే, ఇప్పుడు మీరు చెప్పిన వర్షను 2014 నుంచి 24 వరకు ఎంతో గౌరవించిందన్న నాన్న. లెట్ మీ పుట్ అ స్మాల్ స్టేట్మెంట్ దానికి. ఇప్పుడు 2014లో ఫర్ ఎగ్జాంపుల్ 2014లో జెడ్పీ చైర్మన్గా జిల్లాలో సరైన నాయకుడు లేకపోతే, డబ్బు పెట్టేవాళ్ళు, నిలబడే వాళ్ళు తెలుగుదేశానికి లేకపోతే వేనాటి రామచంద్రారెడ్డి ముందుకొచ్చి జెడ్పీ చైర్మన్గా నిలబడ్డాడు. ఆ రోజు ఆయన అమ్మేసుకున్న స్థలం ఈరోజు దాని విలువ 150 కోట్లు. ఆ రోజు సొంత కార్యకర్తలు చంద్రారెడ్డి గారి కోసం వాళ్ళ శక్తి దక్క ఎన్నో కొన్ని నగలు అమ్ముకోనో డబ్బులు పెట్టుకున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, అంత చేసిన ఆయనకి 2000 ఎప్పుడు 40 సంవత్సరాలుగా ఖర్చు పెట్టుకున్న ఆయనకి మీరేం చేశారు? 3 సార్లు 3-4 సార్లు ఓడిపోయిన ఎమ్మెల్యేలకేమో ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేస్తారు. మాకెందుకు చేయకూడదు? అంటే నేను అడిగేది ఒకటే, పాలు ఇచ్చే టయానికి పాలేర్లు కావాలి. ఆ పాలు తీసేసిన తర్వాత ఇక్కడ ఉండే కొంతమంది గ్రూపు కాఫీ టీలు కూర్చొని కాఫీ టీలు తాగుతారా? అంటే కేవలం ఒక ఎలక్షన్కేనా
వేనాటోళ్ళు వేనాటి వర్గం కావాలి, మిగతా రోజులు మీ బెనిఫిట్స్ మీవి. ఇప్పుడు దాకా మా గ్రూప్ కానీ నా ఫ్యామిలీ కానీ ఎప్పుడైనా మిమ్మల్ని ఎదిరించారా? మీరు ఎంత అవమానం చేసినా ఎప్పుడైనా ఎదిరించారా? సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ సూలూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జోరు అందుకుంటుంది. అందులో భాగంగానే సూలూరుపేట నియోజకవర్గంలోని కొంతమంది వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతూ ఉంది. టీడీపీ వారు సూలూరుపేట సత్యసాయి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సూలూరుపేట నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం, ఆకుతోట రమేష్ ఆధ్వర్యంలో పట్టణంలోని వైసీపీ నేతలు, శివాలయం మాజీ చైర్మన్ రాజసులోచనమ్మ, ఆమె భర్త దొరబాబుతో పాటు ఉగ్గుమూడి సర్పంచ్ తాడిపత్రి శ్రీనివాసరెడ్డి, రఘురామరెడ్డి, మరికొంతమంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కండువాను కప్పుకొని తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాయుడుపేట విజయభాస్కర్ రెడ్డి, వేనాటి సతీష్ రెడ్డి, లాయర్ సుధాకర్ రెడ్డి, లాయర్ సుదర్శన్, వేనాటి జనార్దన్ రెడ్డి, కొక్కు శంకరయ్య, మేడా సాయి తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజకీయ అంబరాన చంద్రమా జయం జయం, రాజనీతిలోన జ్ఞాన సంద్రమా జయం జయం, తెలుగు భూమి పైన క్రాంతి బీజమా జయం జయం, తెలుగు జాతినుద్ధరించు తేజమా జయం జయం, పేదవాడి నల్లు పేగు బంధమా జయం జయం, ఆధునికత నేర్పుతున్న గ్రంథమా జయం జయం, తెలుగు నేతలందు నాయకోత్తమా జయం జయం, తెలుగు వారి ఆత్మ గౌరవార్థమా జయం 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 జయం, చంద్రబాబు నాయుడికి జయం 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 జయం, తెలుగు జాతి అంతటికీ జయం జయం. యువతరాల భవితరాయు నేత్రమా జయం జయం, తరతరాలు వల్లెవేయు స్తోత్రమా జయం జయం, నరనరాన ప్రగతి నిండు గాత్రమా జయం జయం, నిరతమింక సేవ చేయు క్షేత్రమా జయం జయం, అన్నదాత మేలు కోరు నేస్తమా జయం జయం, అన్నమాట మీద నిలుచు ప్రాణమా జయం జయం, అన్నగారి ఆశయాల సౌధమా జయం జయం, అన్ని వేల మైళ్ళు నడుచు పాదమా జయం 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 జయం. 2014లో ఉమ్మడి రాష్ట్రం ఆ సంవత్సరం ముందే రోజైపోయింది. మొట్టమొదటిసారిగా ఈ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 14 నుంచి 19 దాకా ఆయన ఏ విధంగా కష్టపడ్డాడు రాష్ట్రానికి పరిశీలిస్తే 10 సంవత్సరాలు హైదరాబాద్లో రాజధాని ఉండొచ్చని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినా కూడా ఆయన 2 సంవత్సరాల్లో మన ఇల్లు మొత్తం మన ట్యాక్స్ అయిపోయి
కూడా లోన్ 2 లక్షలని 3 లక్షలని, అదేవిధంగా ప్రతి ఒక్క కమ్యూనిటీకి కార్పొరేషన్ పెట్టి దాని చైర్మన్ పెట్టి ఎంతో ఉపయోగపడి ప్రతి ఒక్కరిని కూడా అభివృద్ధి చేస్తున్న అడిగాడు. నేను గత 30 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో సమీపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంకిత భావంతో పనిచేసి 30 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నిరుత్సాహపడవలసి వచ్చింది. ఎందుకంటే కనీస గుర్తింపు లేనందువల్ల, ఇంత సీనియారిటీ ఉండి కూడా కనీస గుర్తింపు లేదు. నేను ఈరోజు వ్యక్తిగత కారణాలతో నా యొక్క సభ్యత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను చేసినటువంటి పదవులకు నేను మనస్ఫూర్తిగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడమైన వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజుతో రాజీనామా చేస్తూ నా యొక్క రాజీనామా పత్రాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుపతి జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారికి కూడా ఈరోజు నేను పోస్ట్ చేయడం కూడా జరిగింది. అది కూడా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఇకపోతే ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి పేరు పేరున అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ తెలుగుదేశం పార్టీలో క్షణం నుంచి పార్టీకి అంకితభావంతో పనిచేస్తానని ఈ సభాముఖంగా హామీ చేస్తున్నాను. నా మీద గౌరవంతో ఈ చంద్రులను పార్టీలో ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి నా నమస్కారం. డాక్టర్ శ్రీనివాస్